కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీలకు చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలోని శాంతినగర్, రెడ్డి కాలనీతో పాటు పలు కాలనీల్లో కోతులు అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయని, భయంతో ఇంటి తలుపులు మూసివేసుకుని ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలోకి వచ్చి ఆగం పట్టిస్తున్నాయని తెలిపారు. దీనిపై స్థానిక కౌన్సిలర్లకు, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల పట్టణంలో కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించడానికి మున్సిపాలిటీ సిబ్బంది కోతులను పట్టే బృందాన్ని రప్పించి కోతులు పట్టడం జరిగింది. కానీ అది కూడా తూతూ మంత్రంగా చేసి వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కోతులను కట్టడి చేయాలని, కోతులు ఇళ్లలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్న తరుణంలో వాటిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కోతులు ఇళ్ళల్లో ఈ చెట్ల మీద ఇంట్లోకి వచ్చి కారప్పొడి బుక్కుతున్నాయి, బియ్యం బుక్కుతున్నాయి. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. మేము అసలు ఉండాలన్నా ఇళ్ళల్లో మరి మేము ఎటన్నా వెళ్ళిపోవాలనే ఆలోచన మాకు వస్తుంది. మా కోసం, మా శాంతినగర్ కోసం మా అస్సలు ఎవరు పట్టించుకుంటలేరు. మా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బాగా ఇబ్బంది జరుగుతుంది. ఈ చిన్న బాబుని బయట వేసుకొని కూర్చున్నందుకు ఆ బాబు కాళ్ళకాడు ఉండి గుంజుకొని పోతా అంటే ఆ పిల్లానికి కోతి గారిసి ఇప్పుడు హాస్పిటల్ పాలైనాం. మా పరిస్థితి అంతా ఎవరు పట్టించుకోవాలి, మేము ఎవరో చెప్పుకోవాలి. మీ పెద్దలను మేము గౌరవిస్తున్నాం, మమ్మల్ని పట్టించుకోరు కొంచెం మా శాంతినగర్లో. మాకు ఇటు బాగా ఇబ్బంది అవుతుంది. కోతులు ఇంట్లో కొనిత్తలేవు మమ్మల్ని. దయచేసి మమ్మల్ని క్షమించండి. భూపాలపల్లి శాంతినగర్ 20వ వార్డు. నా పేరు తిక్క రాకేష్. మా లైనుకు దరిదాపు ఒక 200-300 కోతులు రోజు ఇంటి మీద తిరగడం జరుగుతుంది. మా లైన్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. లైన్లోనే అటు ఇటు బయట తిరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. అవి ఏం చేస్తున్నాయంటే ఏమన్నా కుట్టనికి పోతే మీదకి వచ్చి కరుస్తున్నాయి. అన్నీ మొత్తం మా చెట్లు కానీ, పువ్వులు కానీ, ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏది ఉన్నా బయట ఉండి ఎత్తుకొని పోతున్నాయి. చాలా ఇబ్బంది పెడుతున్నాయి శాంతినగర్లో. ప్రతి ఒక్కరింటి మీద దగ్గర ఒక 10 కోతులు ఉండడం జరుగుతుంది. రోజు నిత్యం అవి బాగా అల్లరి చేస్తున్నాయి. ఏ వస్తువు మిగిలిస్తలేదు. ఇంట్లో ఏది ఉన్నా ఎత్తుకొని పోతున్నాయి. చాలా బాగా మాకు ఇప్పటికే ఓసి సమస్య ఉన్నది. రేకులు వలిగినాయి అంటే ఆ రేకులు కూడా ఇవి ఎక్కి ఊగడం వల్ల రేకులు మళ్ళీ ఎట్లా అవుతున్నాయో అట్లా ఉండడం లేదు, సరిగా ఉండడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎవరైనా పట్టించుకొని మాకు పరిష్కారం చేయాలని కోరు. నా పేరు తిక్క వేణు. మాది శాంతినగర్, భూపాలపల్లి. మా దగ్గర కోతులు బాగా అల్లరి చేస్తున్నాయి. మొత్తం నా రేకులన్నీ మొత్తం పీకి కుప్పలు చేస్తున్నాయి. ఈ కౌన్సిలర్ కానీ ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపల్ ఆఫీసులో కూడా చాలాసార్లు చెప్పినాం, అయినా కానీ ఎవరు పట్టించుకోలేరు. ఇప్పటికైనా జర మా మీద చొరవ చేసి కొద్దిగా పట్టించుకోవాలని కౌన్సిలర్ కానీ మున్సిపల్ ఆఫీసర్లను కానీ కోరుతున్నాము.